चलो मान लीजिए लास्ट प्रश्न में क्या है एक्सरसाइज 1D లో మనకి 1 to 10% సైడ్ 80 గ్రాముల వల్ల 10% సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 11 క్వశ్చన్ చూడండి సార్ show that the points 4, 2 and 3, -5 are conjugate points with respect to the circle x square plus y square minus 3x minus 5y plus 1 is equal to 0. Prove that find the value k అన్న కూడా ప్రాసెస్ ఒకటే ప్రాసెస్ ఏంటి అక్కడ అప్లై మెథడ్ ఫస్ట్ పాయింట్ ఏంటి సెకండ్ పాయింట్ ఏంటి చూడండి అక్కడ గివెన్ పాయింట్స్ కదా గివెన్ సర్కిల్ ఉంది కదా గివెన్ సర్కిల్ సింబల్ ఏంటి ఇక్కడ s square plus y square minus 3x minus 5y plus 1 is equal to 0. మరి గివెన్ పాయింట్స్ కి ఇచ్చేసే సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా గివెన్ పాయింట్స్ చూడండి సార్ గివెన్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ x1 y1 పాయింట్ ఎంత 4, 2 సెకండ్ పాయింట్ x2 y2 is equal to 3, -5 సర్కిల్ ఉంది పాయింట్స్ ఉన్నాయి వాటి ఇక్కడ ప్రూవ్ దట్ ఉన్నాడు కాబట్టి మనం కండిషన్ అప్లై చేయాలి ఏంటి కండిషన్ ఆ ఫార్ములా రిటైన్ చేసుకోండి సార్ if given points if x1, x2 x1, y1 and x2, y2 are conjugate points with respect to x is equal to 0 then s1 is equal to 0 అంటే ఇక్కడ ఇవి కాంజుగేట్ పాయింట్స్ అయితేనే ఏం ప్రూవ్ అవ్వాలి s1 is equal to ప్రూవ్ అవ్వాలి అంటే మనం ప్రూవ్ చేస్తే ఏమవుతుంది గివెన్ పాయింట్స్ ఏమవుతాయి ఆటోమేటిక్ గా కాంజుగేట్ అవుతాయి అందువల్ల ఫస్ట్ x12 ఫార్మ్ ఏంటి ఇక్కడ గివెన్ సర్కిల్ లో ఉంది కాబట్టి x1 x2 ప్లస్ y స్క్వేర్ అంటే y1 y2 మైనస్ ఇక్కడ 3 కి హాఫ్ ఎంత అవుతుంది 3/2 ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ అంటే సెపరేట్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్స్ వస్తాయి కాబట్టి ఉంది సార్ ఇక్కడ 3/2 x1 plus x2 minus 5/2 y1 plus y2 minus 1 s12 ఫార్ములా రిటైన్ చేశాను s12 ఫార్ములా రిటైన్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎంత 4 ఉంది 2 ఉంది కాబట్టి 4 into 3 plus 2 into సింబల్ ఏమంటే ఇక్కడ మైనస్ ఉంది 2 into -5 minus 3/2 into x1 value 4 plus x2 value 3 minus 5/2 into y1 value 2 y2 value నెగటివ్ ఉంది కదా మరి y2 value నెగటివ్ ఉంది కాబట్టి అవుతుంది ప్లస్ into మైనస్ కాబట్టి -5 plus 1 4 3 దాని అవుతుంది 12 plus into minus 2 5 10 minus 3/2 into ఇక్కడ అడిషన్ వాల్యూ ఎంత 7 minus 5/2 into అడిషన్ వాల్యూ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 5 into 2 కన్నా 3 ఇక్కడ -3 plus 1 డాట్ లెసన్ ఫార్మ్ చేసేసాం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినా పర్లేదు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ 12 ప్లస్ ఇక్కడ 12 - 10 ఎంత 2 మైనస్ 7 3 ఎంత 21/2 ప్లస్ 5 3 ఎంత ఇక్కడ మైనస్ అంటే మైనస్ ప్లస్ అయింది మైనస్ అంటే మైనస్ ప్లస్ 5 3 15/2 ప్లస్ 1 ఇక్కడ ఎడిషన్ చేస్తున్న టోటల్ లెసన్ ఎంత అవుతుంది టోటల్ లెసన్ ఎంత అవుతుంది 2 అవుతుంది टोटल लक्षण फॉर्म देते हैं टोटल लक्षण वैल्यू 2 అవుతుంది 2 5 2 2 ఎంత అవుతుంది 4 అవుతుంది 4 - 21 + 15 + 2 అంటే ఎంత 2 అంటే ఎంత 2 అంటే 4 వచ్చింది 2 అంటే ఎంత 2 ఫైనల్ ఇక్కడ ఉంది -21 + 15 వచ్చింది ఎడిషన్ ఏ పాజిటివ్ వాల్యూస్ అండి 15 + 4 ఎంత 19 19 + 2 ఎంత 21 21 - 21/2 ఫైనల్ గా అవుతుంది కదా 0/2 0 కి వాల్యూ అవుతుంది 0 అంటే ఫైనల్ గా అవుతుంది 4 s1 is equal to 0 అంటే s12 ఫార్మ్ రిటైన్ చేసిన తర్వాత దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ సింప్లిఫై మెథడ్ ఎవరు పాజిటివ్ ఉండాలో అంటే ఇది యూజ్ చేయలేదు ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మీరు ఎక్స్పెరిమెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు క్యాన్సర్ మెథడ్ కూడా చేయొచ్చు ఫస్ట్ ఇక్కడ చూడండి
ఇప్పుడు రిటర్న్ కొంతమందికి ఏమవుతుందంటే డైరెక్ట్ స్టెప్ అప్లై చేస్తారు. ఆ డైరెక్ట్ స్టెప్ అప్లై చేసినప్పుడు డినామినేటర్ ఎంత 2 ఉంది. డినామినేటర్ 2 ఉంది కాబట్టి 21 15 క్యాన్సిల్ ఎంత అవుతుంది 6. 6 బై 2 ఎంత -3. అందువల్ల వాళ్ళ పాజిబిలిటీ బట్టి వారు ఇదే ప్రాసెస్ చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ సింప్లిఫై మెథడ్ చెప్పేటప్పుడు ఎవరు పాజిబిలిటీ అలా యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ క్యాల్సియం అప్లై చేసేసి ఇక్కడ డినామినేటర్ 2 కాబట్టి 21 15 క్యాన్సిల్ ఎంత అవుతుంది 6 అంటే ఎంత వస్తుంది. ఇక్కడ 2 + 1 3 minus 21 15 cancel the 6 6 by 2 2 table cancel 3 times therefore 3 minus 10 ఎంత 0. అదే ఈ ప్రాసెస్ చెప్పండి చెప్పి ఇదే ఫాలో అవ్వడం రూల్ లేదు మనకి ఎలా అంటే ఆ టైంలో ఆ మెథడ్ ఎలా యూజ్ చేస్తే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు S12 వాల్యూ 0 వచ్చింది కాబట్టి therefore given points ఏమవుతాయి therefore given points are conjugate therefore given points are conjugate given points are conjugate points and rule ఏం లేదు ఆల్రెడీ given points అన్నాం కాబట్టి given points are conjugate ఇది conjugate points. ఈ టైప్ ఆఫ్ మెథడ్ మనకి ఎగ్జామ్ కి 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ ఎందుకంటే ఏమంటే కాంజుగేట్ ప్రూవ్ చేయమని కానీ లేదా ఫైండ్ కే కానీ అలాగే ప్రూవ్ దట్ లైన్స్ ఉన్నాయి లైన్స్ కాంజుగేట్ కానీ అలాగే ప్రూవ్ దట్ లైన్స్ కాంజుగేట్ కి ఫైండ్ కే ఈ 2 మెథడ్స్ మనకి ఏదో మెథడ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కొంచెం కేర్ఫుల్ గా చూడండి మెథడ్ అంతా. నెక్స్ట్ అడుగుదాం. థర్టీన్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ 12th క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if kx plus 3y minus 1 is equal to 0. Second line 3x plus y plus 5 is equal to 0 or conjugate lines with respect to the circle x square plus y square minus 2x minus 4y minus 4 is equal to 0. ఏ టైప్ ఆఫ్ మెథడ్ కి ఆ మెథడ్ ఫాలో అవుతూ దానికున్న అక్కడ వాల్యూస్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోవాలి. కాంజుగేట్ పాయింట్స్ అయితే డైరెక్ట్ గా సర్కిల్ పాయింట్స్ సర్కిల్ చేస్తే సై అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు కాంజుగేట్ లైన్స్ కాబట్టి గివెన్ సర్కిల్ తీసుకోండి సార్. గివెన్ సర్కిల్ ఉంది ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 4 ఇది కూడా 0. కంపేరింగ్ చేసుకున్నాం. కంపేరింగ్ చేసుకుంటే ఇక్కడ g వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ g వాల్యూస్ ఉన్నాయి సార్. ఇక్కడ 2g వాల్యూ -2 g వాల్యూ అవుతుంది -1 హాఫ్ ఆఫ్ ది వాల్యూస్ ఏం కాబట్టి therefore g వాల్యూ ఎంత -1 f వాల్యూ ఇక్కడ -4 ఆఫ్ ఎంత -2 therefore r వాల్యూ ఇక్కడ కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -4 gf వచ్చేసి సెంటర్ తో మనకి ఏం లేదు ఇక్కడ అందులో డైరెక్ట్ gf ఉంటే సరిపోతుంది కాబట్టి therefore రేడియస్ r is equal to 490 square root of g square plus f square minus c సబ్స్టిట్యూషన్ చేస్తే వస్తుంది square root of g వాల్యూ ఎంత ఇక్కడ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ -4 therefore square root of మైనస్ స్క్వేర్ చేస్తే వస్తుంది ప్లస్ కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 ప్లస్ మైనస్ అంటే మైనస్ ఎంత +4 ఎడిషన్ చేస్తే స్క్వేర్ ఎంత అవుతుంది 9. మరి ఎడిషన్ వాల్యూ స్క్వేర్ 9 వచ్చింది కాబట్టి therefore ఫైనల్ వచ్చింది ఇక్కడ 9 కి ఏమవుతుంది స్క్వేర్ వాల్యూ 3 therefore r వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 3 r వాల్యూ 3 అయితే r స్క్వేర్ ఎంత అవుతుంది 9 మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసి 3 స్క్వేర్ అని రైట్ డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఇక్కడ r వాల్యూ 3 వచ్చింది మనకి కావాల్సిన gf r వాల్యూ వచ్చింది ఇంకేం కావాలి లైన్స్ కావాలి therefore గివెన్ లైన్స్ ఆర్ r ఫస్ట్ లైన్ ఏంటి ఇక్కడ kx plus 3y minus 1 is equal to 0. ఇది ఏదైతే కంపేర్ చేసుకుంటాం ఇక్కడ ఫస్ట్ లైన్ సింబల్ ఏంటి ఇక్కడ l1x plus m1y plus c1 is equal to 0. l1 కి ఇక్కడ n1 కంపేర్ చేసుకుంటే ఈ లైన్ తో కంపేర్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడండి సార్ l1 is equal to ఫస్ట్ ఇక్కడ x కోఎఫిషియంట్ l1 ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత k therefore l1 కూడా ఎంత అవుతుంది k. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది y వాల్యూ ఇక్కడ m1 ఉంది ఇక్కడ y వాల్యూ ఎంత 3 therefore m1 is equal to 3 n1 is equal to -1. సెకండ్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ సెకండ్ లైన్ ఈక్వేషన్ 2x plus y plus 5 is equal to 0. ఇక్కడ లైన్ కంపేరింగ్ ఇక్కడ l2x plus m2y plus n2 is equal to 0.
ఇది సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా వాల్యూస్ ఏంటి L2 is equal to L2 వాల్యూ ఎంత ఇక్కడ 2 మరి M2 ఇక్కడ M2 కోఎఫిషియంట్ కనబడతలేదు ఇక్కడ y ఉంది మరి y కి కోఎఫిషియంట్ వాల్యూ ఎంత కాన్స్టెంట్ లేకపోతే ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి therefore y ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 1 నెక్స్ట్ N2 ఇది కూడా ఎంత 5 ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయ్యింది ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి ఏంటా ఫార్ములా చూడండి సార్ గివెన్ లెన్స్ ఆల్రెడీ ఉన్నాడు కాంజుగేట్ అన్నాడు గివెన్ లెన్స్ ఆఫ్ కాంజుగేట్ చూడండి given that given lengths are symbols use చేసుకో సింబల్ యూజ్ చేసుకోవచ్చు 1 2 యూజ్ చేసుకోవచ్చు కావాలంటే given lengths are ఏంటవి conjugate lines మన given lengths are conjugate lines అన్న కాబట్టి ఏంటి ఫార్ములా ఇక్కడ రిప్లేస్ మనం రిటర్న్ చేసే ఫార్ములా ఇక్కడ r square into l1 plus l1 into l2 m1 m2 m2 is equal to r square into formula l1 l2 plus m1 m2 is equal to right side l1g plus m1f minus n1 next l2g plus m2f minus n2 ఫార్ములా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే ఫార్ములా 1 మార్క్ ఉంటుంది మనకి సార్ ఈ వాల్యూస్ ని r దానికి 1 మార్క్ ఇస్తాడు ఇదే సబ్స్టిట్యూషన్ చేయండి సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి సార్ r square ఇక్కడ r వాల్యూ ఎంత 3 మరి r వాల్యూ 3 అయితే r square ఎంత అవుతుంది 9 ఎవరికైనా డౌట్ అంటే 3 స్క్వేర్ రాసుకోవచ్చు l1 l2 ఇక్కడ l1 వాల్యూ ఎంత k into 2 plus m1 3 into 1 is equal to right side l1g l1 వాల్యూ ఇక్కడ k కాబట్టి k into g వాల్యూ ఎంత -1 k into -1 plus m1 m1 ఎంత 3 into f ఎంత ఇక్కడ -2 అంటే 3 into -2 minus n1 వాల్యూ ఉంది ఇక్కడ n వాల్యూ మైనస్ ఉంది ఇక్కడ n వాల్యూ మైనస్ ఉంది కాబట్టి -1 ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ అయ్యింది సెకండ్ సబ్స్టిట్యూషన్ చేశారు l2g l2 వాల్యూ ఎంత 2 into -1 ప్లస్ నెక్స్ట్ m2 వాల్యూ ఎంత ఇక్కడ 1 into f వాల్యూ ఎంత -2 మైనస్ n2 వాల్యూ ఎంత ఇక్కడ 5 సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత సింబల్స్ ఒకసారి కట్టుకునే చూసుకోండి ఇప్పుడు కూడా ఇక్కడ n వాల్యూ మైనస్ ఉంది అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది -1 ఇక్కడ n వాల్యూ 5 ఉంది అంటే -5 సరిపోయింది ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేద్దాం సార్ 9 into k into 2 2k k into 2 ఎంత 2k ప్లస్ 3 1 जा 3 is equal to రైట్ సైడ్ మల్టిప్లికేషన్ చేద్దాం ప్లస్ అంటే మైనస్ k into 1k ప్లస్ అంటే మైనస్ 3 2 ఎంత 6 3 2 ఎంత 6 అవుతుంది మరి మైనస్ అంటే ఎంత ప్లస్ 1 నెక్స్ట్ చూడండి అక్కడ ప్లస్ అంటే మైనస్ 2 1 2 ప్లస్ అంటే మైనస్ ఎంత అవుతుంది చూడండి అక్కడ -2 -5 9 into మల్టిప్లికేషన్ చేసాక దానివల్ల మనకు యూజ్ ఉంది 9 into 2k plus 3 is equal to ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మీకు మైనస్ వస్తుంది ఇప్పుడు నెగిటివ్ వాల్యూ కాబట్టి నెగిటివ్ వాల్యూ నేను స్టార్టింగ్ తీసుకోండి అంటే -9 into ఇక్కడ చూడండి -k ఇక్కడ ఉంది -6 నుంచి +1 -6 +1 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి 6 నుంచి 1 క్యాన్సిల్ అవుతాయి 5 ఏ 5 ఇది -5 ఇక్కడ 9 ఏమైంది క్యాన్సిల్ 9 ఏమవుతుంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది మల్టిప్లై ఇది కూడా మల్టిప్లై సింబల్ మనకు అవసరం లేదు ఇక బ్యాలెన్స్ ఉంది అక్కడ 2k + 1 2k + 3 ఈజ్ ఈక్వల్ టు -9 వేస్తే -1 ఎంత +k -1 ఎంత +5 ఎప్పుడైనా మనకి ఫైండ్ వాల్యూ ఏదైతే k ఉందో k వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఉండాలి కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇది +k ఈ +k అర్థం ఏమవుతుంది మైనస్ ఇది కాన్స్టెంట్ ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ అయితే మైనస్ అంటే ఒకసారి 2 ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ చూడండి ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న వాల్యూ ఎంత 2k ఇది +k లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది -k ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 5 ఇది +3 ఈ +3 రైట్ సైడ్ ఏమవుతుంది -3 ఫైనల్ వన్ కి వస్తుంది చూడమ్మా 2k - k ఎంత అవుతుంది k is equal to 5 and 3 క్యాన్సిల్ అయితే 2 देखो ఫైనల్ k వాల్యూ ఎంత అవుతుంది ఇది కరెక్ట్ గా వస్తేనే మనకు మార్క్స్ ఉంటాయి ఇది కరెక్ట్ కాకపోయినా నువ్వు ఫార్ములా రిటర్న్ లో రాంగ్ చేసినా వాడు ఏం చేస్తాడంటే ఫుల్ మార్క్స్ వేయడు మినిమం మార్క్స్ 1 అయ్యాలనుకోండి 1 ఎప్పుడు వేస్తాడు రేడియస్ కడితే వేస్తాడు రేడియస్ వాల్యూ రాంగ్ అయ్యి ఇక్కడ ఫార్ములా రాంగ్ అయింది అనుకోండి ఇంకా అసలు ఏ మార్క్స్ కూడా పడదు అవునా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఫార్ములా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయండి ఇందులో సబ్స్టిట్యూషన్ కి కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది 4 మార్క్స్ అనేది ఈ సమ్ ఎప్పుడు కూడా మనకి 4 మార్క్స్ వస్తుంది నెక్స్ట్ 13 సమ్ చూడండి
find the value of k if x plus y minus 5 is equal to 0 and second line 2x plus ky minus 8 is equal to 0 or conjugate with respect to the circle x square plus y square minus 2x minus 2y minus 1 is equal to 0. చూడండి అక్కడ ఈ సమ్ మన ప్రీవియస్ సమ్ లేదా 12th సమ్ ఉంది కదా 12th సమ్ ఏం ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ అటెంప్ట్ చేయండి, ట్రై చేస్తే ఒకవేళ ఎక్కడైనా మీకు మిస్టేక్ వస్తుందనుకోండి, ఒకవేళ వాల్యూ రాంగ్ అయినా లేదా ప్రాసెస్ రాంగ్ అయినా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి ట్రై చేయండి, ఓన్గా ట్రై చేసిన ఒక సమ్ రిటర్న్ చేసిన తర్వాత సేమ్ అదే మోడల్లో ఒక సంబంధం అనుకోండి ప్రాక్టీస్ చేయడం ఏమవుతుంది, ఆ సమ్ గురించి గ్రిప్ ఉంటుంది. టోటల్ సమ్స్ అని మనం చెప్పుకున్నాం అనుకోండి, అంత దానివల్ల ఏమవుతుందంటే మీకు మెథడ్ అలవాటు అవ్వదు. అందువల్ల ఒక సమ్ చెప్పాం కాబట్టి 12th సమ్ ఏ విధంగా చెప్పాను అదే విధంగా 13th సమ్ ట్రై చేయండి. ఒక రాకపోతే నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం సార్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా 14th క్వశ్చన్. Find the value of k if the points 1, 3 and 2, k are conjugate with respect to the circle x square plus y square is equal to 35. ఈ 14th సమ్ మీరు ట్రై చేద్దాం కానీ నేను 15th సమ్ చెప్పిన తర్వాత సేమ్ అదే మోడల్ మీరు 14th సమ్ ట్రై చేద్దాం. ఫైండ్ ద value of k if the points 4, 2 and k, minus 3 are conjugate points with respect to the circle x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. ఇందులో జనరల్ ఫార్మ్ ఉంది. జనరల్ ఫార్మ్ లో మీరు ట్రై చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి ఈ సమ్ నేను చెప్పేస్తాను. నెక్స్ట్ మీరు చేయవలసింది సేమ్ 15th సమ్ ఏ విధంగా చెప్పినా 4th సమ్ ట్రై చేయండి. చూడమ్మా మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా చూడండి సార్, సర్కిల్ ఉంది కదా, సర్కిల్ రీడింగ్ చేసుకోండి. గివెన్ సర్కిల్ is x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. Points in the points for this one sorry. Given points are first point letter send ikkada x1 y1 is equal to point enta 4, 2. Second point x2 y2 is equal to k, minus 3. ఇప్పుడు కండిషన్ చూడండి సార్, ఫైండ్ ద వాల్యూ k అని ఎప్పుడు కావాలి, ఈ వాల్యూస్ కాంజుగేట్ అయితే ఏం ప్రూవ్ కావాలి కదా మనకి k వాల్యూ కావాలి. మరి ఆ వాల్యూస్ కాంజుగేట్ అని ఎలా చెప్తాం అంటే ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి తీసుకోండి. గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్, గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అంటే దట్ ఇంప్లైస్ కంపల్సరీ ఏ ఫార్ములా అవ్వాలి s1 0. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ గివెన్ పాయింట్స్ ఆర్
కాంజుగేట్ పాయింట్స్. మరి గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అయితే కంపల్సరీ ఏ ఫార్ములా ప్రూవ్ అవ్వాలి? S12 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ ఈక్వల్ టు 0 అయితే గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అని రాస్తాం. వాడే ఆడేవాడు గివెన్ దట్ కండిషన్ లో ఈ గివెన్ పాయింట్స్ ఏవైతే పాయింట్స్ కాంజుగేట్ పాయింట్స్ అయితేనే ఏం కావాలి అక్కడ? k కావాలన్న. అందులో k వాల్యూ ఫైండ్ చేయాలంటే ఏం తీసుకోవాలి అక్కడ? గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్. మరి గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అయితే సింప్లెక్స్ ఏంటి? ఆ S12 వాల్యూ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0. అసలు S12 ఫార్ములా చూడండి సార్. x స్క్వేర్ అంటే x1 x2, y స్క్వేర్ అంటే y1 y2. నెక్స్ట్ ఇక్కడ -5 ఉంది. మరి -5 ఆఫ్ ఎంత? -5/2 x1 x2. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది. 8 ఆఫ్ ఎంత? 4. ఇక్కడ 5 లో ఆఫ్ చేయలేం కాబట్టి 5/2 రాసాం. ఇక్కడ 8 ఉంది. 8 ఆఫ్ ఎంత? 4 ఇంటూ y1 y2. ఇంకా కాన్స్టెంట్ వాల్యూ 6 0. సబ్స్టిట్యూషన్ చేద్దాం సార్. x1 పైన ఎంత? 4 ఇంటూ x2 వాల్యూ k 4 ఇంటూ k. నెక్స్ట్ ప్లస్ y1 వాల్యూ ఎంత? 2 ఇంటూ -3. నెక్స్ట్ -5/2 x1 వాల్యూ 4 ప్లస్ k నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ y1 వాల్యూ 2 3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూషన్ చేశాను. ఇందులో నేను క్యాన్సిలేషన్ కలుపుతుంది కానీ 4 ఇంటూ k 4k ప్లస్ ఇంటూ మైనస్ 2 3 జరుగుతా 6 మైనస్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 5 ఇంటూ 5 4 జరుగుతా 5 4 20 ప్లస్ 5 ఇంటూ k 5k డివైడెడ్ బై ఎంత అవుతుంది? 2. ఇక్కడ చూడమ్మా ప్లస్ 4 ఇంటూ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది? 3 ఇంటూ 2 క్యాన్సిల్ అయితే 1 ఏమనేది? -1 ఇక్కడ ఎంత ఉంది? +6 ఇది ఇక్కడ 0. ఇది -6 ఇది ఏమవుతుంది? +6 క్యాన్సిల్. టోటల్ ఆన్సర్ కట్టినే టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 2 4 జార్ 8k 2 4 జార్ అంతా 8k అయింది. మైనస్ 20k మైనస్ ఇంటూ 20 గా -20 అయింది. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? -5k. ఇక్కడ చూడమ్మా 2 టేబుల్ గా ఎల్సిఎం కట్టే కాబట్టి 2 4 జార్ 8 కానీ ఇక్కడ సింబల్ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -2 4 జార్ అంతా 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? మల్టిప్లై 2 zeros అంతా 0 2 zeros 0 కాబట్టి ఇక ఫైనల్ ఇక్కడ ఉంచండి 8k - 5k 8k నుంచి 5k క్యాన్సిల్ ఎంత అవుతుంది? 8k నుంచి 8 టైమ్స్ నుంచి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతే 3k. ఇక్కడ చూడండి -20 -18 -28 ఈజ్ ఈక్వల్ టు 2 zeros అంతా 0. దేర్ఫోర్ 3k ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ వాల్యూ ఈ మైనస్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. మైనస్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఇది 3 మల్టిప్లై అయితే రైట్ సైడ్ అయితే ఏమవుతుంది? డివైడ్ చేసాం k ఈజ్ కూడా ఎంత? 28 డివైడెడ్ బై 3. ఫైనల్ మనకి k వాల్యూ తీసుకుంటే సార్ అక్కడ దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 28 డివైడెడ్ బై 3 వచ్చింది. ఇక్కడ చూసారు ప్రాసెస్ అక్కడ ఎల్సిఎం కట్టడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ ఏ ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. లేదా అదర్ ప్రాసెస్ చేసాం వాళ్ళు ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 2 4 జార్ 8 8 1 జార్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇక్కడ 8k నుంచి 5k క్యాన్సిల్ అయితే 3k వచ్చింది. -20 -8 రెండు కూడా సేమ్ సింబల్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే 28. ఇది మైనస్ రైట్ సైడ్ అయితే ప్లస్ అయింది. ఇది మల్టిప్లై చేసే వాళ్ళు రైట్ సైడ్ అయితే అవుతుంది డివైడ్ చేసే k వాల్యూ వచ్చింది 28/3. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు ఈ 14 సమ్ ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందువల్ల అక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఇచ్చారు కాబట్టి రైట్ సైడ్ 35 వెళ్ళి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ x1 x2 ప్లస్ y1 y2 -35. ఇక్కడ ఈక్వేషన్ ఏం వస్తుంది? ఇక్కడ S12 ఫార్ములా మీకు ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే x1 x2 ప్లస్ y1 y2 -35 తీసుకోవాలి. ఇందులో రైట్ సైడ్ కాన్స్టెంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అవుతుంది -35. ఈ ఫార్ములాలో మీరు రిటర్న్ చేసుకుని ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఫైనల్ k వస్తుంది. ఈ సమ్ అది 14 సమ్. నెక్స్ట్ అవుతుందమ్మా ఇక్కడ మనకి రౌండ్ కంప్లీట్ అయింది. ఈ యొక్క 1b ఎక్సర్సైజ్ లో మనకి రౌండ్ కంప్లీట్ అయింది. రౌండ్ చూడండి సరే రౌండ్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద యాంగిల్ between the tangents drawn from 3, 2 to the circle x square plus y square
minus 6x plus 4y minus 2 is equal to 0. Minus 2 is equal to 0. Next one. ఇక్కడ మనకి డిఫైన్ చేసినప్పుడు చూడండి సార్ ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి యాంగిల్స్? డ్రా ద టాంజెంట్స్. ఎక్కడ నుంచి డ్రా చేస్తారు? 3,2 అంటే అవుట్ సైడ్ పాయింట్ 3,2 నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ కి మనకి ఏమవుతుంది? ఒక యాంగిల్ ఫార్మ్ అవుతుంది చెప్పండి. సమ్ ఆఫ్ P పాయింట్ ఇది ఒక సర్కిల్ అంటే గివెన్ సర్కిల్. ఈ అవుట్ సైడ్ పాయింట్ నుంచి దీనికి టాంజెంట్ డ్రా చేస్తాం. ఈ టాంజెంట్ డ్రా చేస్తే ఇది ఏం చేస్తుంది? టాంజెంట్ కట్టింది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? ఇక్కడ θ. ఆ యాంగిల్ వాల్యూ కావాలి. ఇక్కడ పాయింట్ ఎంత? 3,2. ఇక్కడ సర్కిల్ ఏంటి? ఇక్కడ S is equal to 0. ఇలా ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఉంది కాబట్టి ఒకసారి చూడండి. గివెన్ ఏది తీసుకున్నాడా? గివెన్ సర్కిల్ ఈజ్ ఎంత? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. మరి గివెన్ పాయింట్ మనం ఏ లెటర్ తీసుకుంటే కూడా x కాబట్టి గివెన్ పాయింట్ Px1 y1 is equal to పాయింట్ ఎంత? 3,2 పాయింట్ ఎంత? మరి ఇంకేం కావాలి? యాంగిల్ కావాలి. యాంగిల్ తీసుకోకుండా మనం ఇది పడవాలి కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఫార్మ్ చేస్తున్నాను. లెట్ theta be the యాంగిల్ బిట్వీన్ మనకంత క్వశ్చన్ ఏమంటే యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఏంటది? డ్రాన్ ఫ్రమ్ మన ఫార్ములా కాబట్టి Px1 y1 to s is equal to 0 ఈ ఫార్ములా ఇక్కడ నువ్వు డేటా తీసుకుంటే టాంజెంట్స్ అన్నావు. అక్కడ ఫార్ములా ఎడిట్ చేస్తావు కాబట్టి ఇక్కడ ఫ్రమ్ ఇక్కడ సర్కిల్ ఏంటో మెన్షన్ చేస్తే అంతే. మనకి ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. లెక్క డేటా ఎలా వస్తుందంటే యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ Px1 y1. మరి ఫార్ములా కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? tan θ/2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? r/√s/1. మరి r/√s/1 అంటే ఇక్కడ r కావాలి కదా. ఇక్కడ r లో వస్తుంది g, f కావాలి. అందువల్ల ఆ g, f అనేది ముందుగా ఫైండ్ అవుట్ చేసుకున్న పర్లేదు, గివెన్ తీసుకున్న పర్లేదు. ఒకసారి చూడండి. గివెన్ సర్కిల్ ఇక్కడ ఈక్వేషన్ సింపుల్ చేసుకోండి. మనకు r వాల్యూ కావాలి కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఆల్రెడీ 1 అన్నా కదా, 2 అనుకోండి. ఇది మీరు ముందుగా కట్టేసి అంటే మనకి ఇక్కడ 1 2 అవసరం లేదు. అంటే మనం ఇక్కడ చేయకుండా వచ్చేసాం కాబట్టి ఈక్వేషన్ నెంబర్స్ వేసాం. అందులో ఈక్వేషన్ నెంబర్స్ ఏమీ వేయట్లేదు. ఇక్కడే కంటిన్యూ చేసేసారు అనుకోండి. అక్కడ ఫైండ్ r కట్టేసారు అనుకోండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఇచ్చి కొందాం మనకు కట్టలేదు కాబట్టి సరే ఈక్వేషన్ నెంబర్స్ వేస్తాం. అక్కడ ఫ్రమ్ 1 చూడండి సార్, కంపేరింగ్ ది ఈక్వేషన్ 1 విత్ ఏ టర్మ్స్ కంపేర్ చేస్తారో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 దాన్ని చేసుకున్నాం. దీంట్లో మనకి ఉన్న ఫార్ములా కంపేర్ చేసుకుంటే ఫర్ 2g ప్లస్ అంటే ఇక్కడ -6 ఉంది. 2g ప్లస్ -6 ఉంది కాబట్టి ఫర్ వాల్యూస్ ఏమవుతాయి? వేరే g ఈజ్ ఈక్వల్ టు 2g ప్లస్ -6 అంటే g వాల్యూ ఎంత అవుతుంది? -3. 2f ప్లస్ ఇక్కడ ఉంటుంది 4 లో హాఫ్ వాల్యూ ఎంత? 2. దీని కాన్స్టెంట్ c వాల్యూ ఎంత? -2. దీని రేడియస్ వాల్యూ ఫైండ్ చేయండి. రేడియస్ r ఈక్వల్ ఫార్ములా స్క్వేర్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. రేడియస్ వాల్యూ కట్టున్నాం. స్క్వేర్ ఆఫ్ g వాల్యూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత? -2 కాబట్టి 2 స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత? -2. దీని ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 3 స్క్వేర్ ఎంత? 9. 2 స్క్వేర్ ఎంత? 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 టోటల్ ఎడిషన్ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ 17. దీనికి ఇక్కడ రేడియస్ వాల్యూ స్క్వేర్ రూట్ 17 వచ్చింది కాబట్టి ఒకసారి చూడమ్మా. ఇంకేం కావాలి? డైరెక్ట్ ఫార్మ్ అప్లై చేసుకోవాలి. ఎవరైనా కూడా ఇందులో చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఏంటంటే S11 కడుతున్నాం. మరి S11 ఫార్మ్ ఏంటి? ఇక్కడ S11 ఇక్కడ ఫార్మ్ ఏంటి? ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 4y1. ఒకసారి సమ్ చూడమ్మా.
సార్ చిన్న మిస్టేక్ జరిగిందమ్మా. ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ 2. ఇక్కడ 2 స్క్వేర్ 4 వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ వచ్చింది. 9 ప్లస్ 4 ఎంత 13, 13 ప్లస్ 2 ఎంత అవుతుంది 15 అవుతుంది. అంటే టోటల్ ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి r వాల్యూ స్క్వేర్ 15. ఇక్కడ చూడండి x డబల్ ఫార్ములా ఏం చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ x1 ప్లస్ 4 ఇంటూ y1 మైనస్ 2. దీంట్లో సబ్స్టిట్యూషన్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1 పైన ఎంత ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ y వాల్యూ ఎంత 2 మైనస్ 2. 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 6 3 జర్ ఎంత 18 ప్లస్ 4 2 జర్ ఎంత 8 మైనస్ 2. టోటల్ ఎంత ఉన్నామా సార్ 9 ప్లస్ 4 ఎంత 13, 13 ప్లస్ 8 ఎంత అవుతుంది 21, 21 మైనస్ 20 ఇందులో మైనస్ 18 మైనస్ 2 మైనస్ 8 మైనస్ 2 ఎంత మైనస్ 20. ఈ పాజిటివ్ వాల్యూ సెట్స్ చేస్తే 20 వచ్చింది. 21 into 20 క్యాన్సిల్ అవుతాయి. therefore s డబల్ ని చూడండి వచ్చింది 1. ఈ 2 వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫ్రమ్ 2 చూడమ్మా, ఫ్రమ్ 2 కంటే ఏమవుతుంది tan theta by 2 is equal to r వాల్యూ ఎంత √15 డివైడెడ్ బై రూట్ x డబల్ 1, రూట్ x డబల్ ఎంత 1. r వాల్యూ ఏమో √15 వచ్చింది బై రూట్ x డబల్ 1 అంటే √1. డినోమినేటర్ రూట్ అవసరం లేదు కాబట్టి ఇంకా డిఫర్ tan వాల్యూ ఎంత వచ్చింది tan theta by 2 కూడా ఎంత బై 1 అనేది √1 అంటే ఎంత 1 కాబట్టి ఇంకా టోటల్ వాల్యూ ఎంత వచ్చింది tan theta by 2 వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం లేదు, ఎందుకు లేదంటే ఇక్కడ tan theta by 2 హాఫ్ ఆఫ్ ది వాల్యూ, మనకు హాఫ్ ఆఫ్ ది వాల్యూ కాదు టోటల్ వాల్యూ కావాలి. అయితే చాలా మంది కొంచెం ప్రయోగాలు చేసి చేస్తుంటే సార్ theta ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ tan ఉంది రైట్ సైడ్ అయితే tan అవుతుంది, అలాగే ఇక్కడ 2 డివైడ్ రైట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ అని చెప్పి ఆ ప్రాసెస్ కూడా చేస్తారు. కానీ మనకు ఆన్సర్ అది లేదు ఎగ్జామ్ లో, అంటే మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో మోడల్ లేదు. మీరు ట్రై చేసి కావాలి theta by 2 ఇది tan, ఈ tan రైట్ సైడ్ అయితే వస్తుంది tan ఇన్వర్స్ రైట్ సైడ్ వాల్యూ ఎంత √15. ఇక్కడ 2 డివైడ్ రైట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ t is equal to 2 tan ఇన్వర్స్ √15 అని ట్రై చేశారు. ట్రై చేస్తే మన టెక్స్ట్ బుక్ ఆన్సర్ లేదు. మరి ఎందుకు లేదంటే ఇక్కడ tan theta by 2 అందువల్ల ఇలా ఇన్వర్స్ మోడల్ కాకుండా డైరెక్ట్ గా theta అనేది రావడానికి ట్రై చేయమని చెప్పారు. దానికి ఒక ఫార్ములా ఏంటంటే ఇక్కడ tan theta by 2 వాళ్ళు యూజ్ చేసుకున్న ఒక ఫార్ములా ఏంటంటే cos theta. cos theta ఫార్ములా ఏంటి 1 minus tan square theta by 2 is divided by 1 plus tan square theta by 2. అంటే మీరు tan theta by 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని అనదర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి ఫార్ములా cos theta is equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. ఈ ఫార్ములాలో మనం సమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 minus tan theta by 2 వాల్యూ tan theta by 2 ఎంత √15 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ tan theta by 2 ఎంత √15 హోల్ స్క్వేర్. అయితే బట్ ఎప్పుడైనా యాంగిల్ అనేది నెగటివ్ వాల్యూ రాకూడదు అసలు. అక్కడ మనం యూజ్ చేసేది 1 to 15 0 to 180 డిగ్రీస్ కాబట్టి ఒక నెగటివ్ వాల్యూ రాకూడదు. ఆ నెగటివ్ వాల్యూని పాజిటివ్ చేయడానికి యూజ్ ఇచ్చారు ఇక్కడ మాడ్యులస్, అంటే ఇక్కడ యూజ్ చేయాల్సిన సింబల్స్ ఏంటి మాడ్యులస్ యూజ్ చేయాలి కంపల్సరీ. చూడమ్మా ఇక్కడ ఫైనల్ గా వస్తుంది కదా దీని కాస్ట్ is equal to 1 minus స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే వచ్చింది 14 అంటే 15 వచ్చింది కదా 15 డివైడెడ్ బై 1 ప్లస్ 15 therefore చూడండి కదా 15 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 14 14 minus 14 డివైడెడ్ బై 15 ప్లస్ 1 ఎంత 16. ఇక్కడ 8 క్యాన్సిల్ అవుతుంది 2 times 2 times 9 times 7 times 9 times 8 times therefore that implies cos theta వాల్యూ నీకు వచ్చింది. ఏమొచ్చింది చూడండి సార్ cos theta వాల్యూ ఇది -7. మరి మాడ్యులస్ మైనస్ ఉంది, మరి మాడ్యులస్ మైనస్ ఏం చేస్తుంది పాజిటివ్ ఏం చేస్తుంది కాబట్టి ఇది మైనస్ అయినా ప్లస్ చేస్తుంది కాబట్టి 7 డివైడెడ్ బై 8. ఇక్కడ ఓన్లీ డేటా కావాలి కాబట్టి డేటా ఈజ్ ఈక్వల్ టు cos రైట్ సైడ్ ఎంత అవుతుంది cos ఇన్వర్స్ 7/8. ఇది మనకు అన్న ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో. అందువల్ల వాడు ఇచ్చిన ఆన్సర్ కంపల్సరీ రావాలనుకుంటే నువ్వు tan theta by 2 కంటే ఆగిపోతాం కాదు, దాన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. డేటా ఫార్ములా cos theta is equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. అందులో చాలా ఇంపార్టెంట్ మళ్ళీ, ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ ది అనేది కూడా 4 మార్క్స్ 2 మార్క్స్ కాదు 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ అన్నమా second question అన్నమా find the
angle between find the angle between the pair of tangents drawn from point etc 1, 3 to the circle x square plus y square minus 2x plus 4y minus 11 is equal to 0. ఈ సమ్ చెప్పిన తర్వాత ఇదే మోడల్ మనకి నెక్స్ట్ సమ్ థర్డ్ సమ్ ఉంది థర్డ్ సమ్ ట్రై చేద్దాం కానీ ఒకసారి చూడండి కొంచెం మిస్టేక్ వచ్చింది కాబట్టి ఒకసారి ముందుగా మనం రేడియస్ వాల్యూ అన్ని కనుక్కున్నాక నెక్స్ట్ దానికి వెళ్తాం. గివెన్ సర్కిల్ లోనే ఉందో x square plus y square minus 2x plus 4y minus 11 is equal to 0. గివెన్ సర్కిల్ రాగాలంటే వాల్యూస్ కంపేరింగ్ చేసేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఉండే సార్ g is equal to ఇది -2 ఆఫ్ ఎంత -1 f is equal to ఇక్కడ 4 ఆఫ్ ఎంత 2 c is equal to ఎంత -11. ఇక నెక్స్ట్ ఏమొస్తుందండి రేడియస్ వాల్యూ కావాలి కాబట్టి ఫర్ రేడియస్ r is equal to formula square root of g square plus f square minus c. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది g వాల్యూ ఎంత g వాల్యూ -1 హోల్ స్క్వేర్ f వాల్యూ 2 స్క్వేర్ c వాల్యూ -11. ఇక్కడ కూడా సేమ్ సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది 1 స్క్వేర్ అంటే 1 మరి 2 స్క్వేర్ అంటే 4 మైనస్ అంటే మైనస్ ప్లస్ 11 టోటల్ ఎడిషన్ వాల్యూ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ 16 మరి స్క్వేర్ రూట్ 16 కి పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత 4 దేర్ఫోర్ r వాల్యూ ఇక్కడ 4 వచ్చింది. ఇంకేం కావాలి పాయింట్ కావాలి దేర్ఫోర్ గివెన్ పాయింట్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. గివెన్ పాయింట్ p x1 y1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన పాయింట్ అన్నమా పాయింట్ అంతా 1, 3 పాయింట్ అంతా రేడియస్ ఉంది మనకి ఇంకా s1 కావాలి కాబట్టి s1 కట్టింది సరే s1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా దగ్గర x స్క్వేర్ అంటే x1 స్క్వేర్ y స్క్వేర్ అంటే y1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x పాయింట్ ఎంత x1 కాబట్టి 2x1 ఇక్కడ ప్లస్ 4 ఇంటూ y అంటే ప్లస్ 4y1 మైనస్ 11 అంటే s1 ఫార్ములా రిటర్న్ చేస్తే మనకు వచ్చిన ఫార్ములా వాల్యూ ఎంత x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 మైనస్ ప్లస్ 4y1 మైనస్ 11 వచ్చింది. పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే x1 వాల్యూ ఎంత 1 y1 వాల్యూ ఎంత 3 అంటే ఎంత వచ్చింది 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 11 వాల్యూస్ ఉన్నాయి ఒకసారి 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 2 1 2 ప్లస్ 4 3 12 మైనస్ 11 పాజిటివ్ వాల్యూ సెక్షన్ చేస్తే వచ్చింది ఇక్కడ 1 ప్లస్ 9 10 వచ్చింది 10 ప్లస్ 12 22 మైనస్ ఇది -2 -3 11 -2 -11 అవుతుంది -13 22 లో 13 క్యాన్సిల్ అవుతే 9 దేర్ఫోర్ s డబుల్ ఎంత వచ్చింది 9 వచ్చింది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఆల్రెడీ మనం యాంగిల్ వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకున్నాం. లెట్ θ ఈజ్ ఈక్వల్ θ బి ఏమవుతుంది θ బి ద యాంగిల్ బిట్వీన్ అక్కడ మెన్షన్ లో పేరు ఇచ్చామని పర్లేదు యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఎక్కడ ఫ్రమ్ drawn from px1 y1 so there will be s equal 0. Therefore formula ikkada then tan theta by 2 is equal to formula enti r by root s double 1 tan theta formula enti chesaru tan theta by 2 is equal to formula enti r by root s double 1 formula substitute chesthe emovutundi చూడండి tan theta by 2 is equal to వాల్యూస్ ఎంత వచ్చింది r వాల్యూ ఎంత r వాల్యూ 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వచ్చింది. therefore tan theta by 2 is equal to వచ్చింది 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 9 ఎంత 3. ఇక్కడ మనకి ఏంటి tan theta by 2 వాల్యూ ఫైండ్ చేసాం కానీ మనం ఫైండ్ కావాల్సింది ఏంటి cos theta. therefore cos theta ఫార్ములా ఇక్కడ cos theta ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ tan స్క్వేర్
theta by 2 by 1 plus tan square theta by 2. ఫార్ములా డిలీట్ చేసాం. ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ వాల్యూకి అక్కడ ఫార్ములా డిలీట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేయడం సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. देखो cos theta is equal to 1 minus tan theta by 2 ఎంత అవుతుంది 4 by 3 ఎందుకంటే 4 by 3 whole square divided by 1 plus 4 by 3 whole square. మాడ్యులస్ సింబల్ యూజ్ చేయండి. అలాగే చూడండి ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తాం. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ముందు సెపరేట్ చేయండి. సెపరేట్ చేస్తే మాడ్యులస్ 1 మైనస్ వాల్యూస్ చూడండి అక్కడ 4 స్క్వేర్ మరి ఇక్కడ ఏంటి ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్ హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత 16 divided by 3 square ఎంత 9 is divided by 1 plus 16 divided by 9. LCM కడితే ఏమవుతుంది LCM ఎంత 9 therefore LCM 9 ఏంటి 9 1 ఎంత 9 1 9 వచ్చింది 9 minus 16 9 minus 16 is divided by ఇంకొకటి చూడండి 9 1 9 9 plus 16 9 plus 16 LCM ఎంత 9. ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఏమైంది 9 9 వచ్చింది ఇందులో ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఫైండ్ చేసాం 9 9 ఉంది కాబట్టి 9 9 కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది 9 1 9 వచ్చింది 9 minus 16 9 1 9 9 plus 16 వచ్చింది. ఫైనల్ గా మనకి ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ వాల్యూ 16 minus 9 ఎంత 7 a7 అనేది minus 7 divided by 16 plus 9 ఎంత 25. ఇందుకే వాల్యూ ఇది cos theta therefore cos theta is equal to ఇది నెగటివ్ వాల్యూ ఉంది మరి నెగటివ్ వాల్యూ ఏమవుతుంది మాడ్యులస్ లో పాజిటివ్ అవుతుంది ఎంత వాల్యూ అవుతుంది ఫైనల్ వాల్యూ 7 divided by 25. ఇది cos theta నాకు ఓన్లీ theta కావాలి కదా దట్ ఇంప్లైస్ theta is equal to ఈ cos వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయడం దీని సింబల్ పవర్ 1 రైట్ సైడ్ ఎంత అవుతుంది మైనస్ అవుతుంది therefore cos ఇన్వర్స్ వాల్యూ ఎంత 7 divided by 25. మనకి ఏదైనా కూడా ఒక వే మెథడ్ లో కరెక్ట్ మెథడ్ వెళ్తే కంపల్సరీ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా क्वेश्चन नंबर 2 is next question చూడమ్మా థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద angle between the pair of tangents drawn from point at the 0 0 to the circle x square plus y square minus 14x plus 2y plus 25 is equal to 0. ఈ సమ్ సెకండ్ సమ్ చెప్పాం కదా మనం ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ సేమ్ మోడల్ లో ఈ థర్డ్ సమ్ ట్రై చేయండి. ఇక్కడ పాయింట్ ఇది 0 0 అంటే ఓన్లీ కాన్స్టెంట్ ఉండదు ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇబ్బంది లేదు ఇందులో మీకు వేరే డివైడెడ్ బై కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది కాబట్టి సేమ్ అదే మోడల్ లో ట్రై చేయండి మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ tan theta by 2 కట్టిన తర్వాత cos theta కట్టాలి. tan theta by 2 ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ ఈ ఫార్ములా రిప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది ఫైనల్ గా cos theta వస్తుంది. నెక్స్ట్ టైం చూడమ్మా నెక్స్ట్ టైం ఇక్కడ 4 సబ్జెక్ట్ ఉంది సార్ 4 సబ్జెక్ట్ కంప్లీట్ చేద్దాం. ఫైండ్ ద locus of P if the tangents drawn from P to x square plus y square is equal to a square include an angle
an angle alpha. చూడండి మోడల్ సార్ ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, పాయింట్ మనం తీసుకోమన్నారు, ఒక వాల్యూ ప్రూవ్ చేయమన్నారు. ఆ వాల్యూ ప్రూవ్ చేసేటప్పుడు ముందు కావాల్సింది ఉంది సార్ ఇన్ఫర్మేషన్ అంతా. గివెన్ సర్కిల్ x square plus y square is equal to a square. కానీ ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఉంది. స్టాండర్డ్ ఫార్మ్ లో ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, రైట్ సైడ్ కాన్స్టెంట్ లెఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. therefore yes కాన్ఫరెన్స్ ఏమవుతుంది, x square plus y square రైట్ సైడ్ లెఫ్ట్ కి ఏమవుతుంది మైనస్ a square is equal to 0. ఇంకేం కావాలి, పాయింట్ కావాలి. పాయింట్ ఏమవుతుంది, let p x1 y1 be any point on the locus, any point on the locus, any point on the locus. locus में పాయింట్ కూడా తీసుకున్నాం. ఇంకేం కావాలి, యాంగిల్ కావాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ థీటా నుంచి మనకి వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇక్కడ ఏం యూజ్ చేసుకున్నాడు, ఆల్ఫా యూజ్ చేసుకున్నాడు. థీటా కదా, ఓన్లీ ఆల్ఫా యూజ్ చేసుకున్నాడు. కాబట్టి గివెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. మనం ఫార్ములా రిటర్న్ చేయాలి కాబట్టి ఫార్ములా రిటర్న్ చేయండి. లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ the tangents down from p x1 y1 to s is equal to 0 is formula ఇక్కడ tan theta by 2 is equal to formula ఇక్కడ r by root s double. మరి ఇక్కడ r by ఎంత అవుతుంది, ఇక్కడ r by root s double. అక్కడ r ఏమవుతుంది, ఇక్కడ r is equal to ఏమవుతుంది, a కంపేర్ చేసుకున్నప్పుడు is equal to r square తో కంపేర్ చేసుకుంటే r square ప్లస్ ఎంత, ఇక్కడ r square ప్లస్ a square అంటే r కూడా ఎంత అవుతుంది, a. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, theta వాల్యూ ఏమవుతుంది, tan theta ఎంత ఆల్ఫా by 2 is equal to r ఎంత a divided by root s double 1. therefore root of s double 1 ఎంత అవుతుంది, ఇక్కడ ఫార్ములా రిటర్న్ చేయండి. x కాబట్టి ఎంత అవుతుంది, x1 స్క్వేర్, y అంటే y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ theta ప్లస్ యూజ్ చేస్తుంది ఆల్ఫా కాబట్టి tan ఆల్ఫా బై is equal to r వాల్యూ ఎంత a divided by root of x1 స్క్వేర్ plus y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. tan theta బై వచ్చింది. మరి ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, cos ఉంది కాబట్టి cos ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, cos alpha is equal to ఫార్ములా ఏమవుతుంది 1 minus tan square alpha by 2 divided by 1 plus tan square alpha by 2. వాటిని స్విచ్ చేయగల ఇక్కడ ఇదొకటి ఇక్కడ వాల్యూ కాబట్టి ఇంచుమించు పాజిటివ్ వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఆల్రెడీ మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి చూడమ్మా వాటిని 1 మైనస్ tan వాల్యూ ఇక్కడ a బై ఉంది, a బై స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ whole square a divided by denominator ఎంత అవుతుంది 1 plus a divided by square root of ఎంత అవుతుంది ఇక్కడ x1 square plus y1 square minus a square whole square. మరి స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఉంది, డినామినేటర్ గా న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి, డినామినేటర్ కూడా చేయాలి, స్క్వేర్ చేయాలి. మరి న్యూమరేటర్ స్క్వేర్ ఎంత ఇక్కడ a స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఉంది, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ వచ్చే వాల్యూ ఉంది, ఇక్కడ the final value is equal to 1 minus ఇక్కడ స్క్వేర్ చేస్తే అవుతుంది a స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ స్క్వేర్ చేస్తే అవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ ఇక్కడ కూడా ఏమవుతుంది a స్క్వేర్ డివైడెడ్ బై రూట్ క్యాన్సిల్ అవుతుంది a స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. देखो फाइनल एलसीएम कटना एलसीएम ఎంత అవుతుంది ఇక్కడ డినామినేటర్ రూట్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది డినామినేటర్ వాల్యూ అవుతుంది కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కింద కూడా ఏమవుతుంది వచ్చండి 1 ఇంటూ కాబట్టి ఏమవుతుంది సేమ్ టర్మ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ఇంటూ a స్క్వేర్ ఏమవుతుంది మైనస్ a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ అంటే మైనస్ a స్క్వేర్ ఇది డివైడెడ్ బై డినామినేటర్ కూడా ఏమవుతుంది ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది డినామినేటర్ ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇక్కడ కూడా సేమ్ అవుతుంది 1 ఇంటూ కాబట్టి అవుతుంది 1 ఇంటూ టర్మ్ ఎంత అవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ a స్క్వేర్ వచ్చింది మరి ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ a స్క్వేర్ ఇక్కడ చూడండి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి మెయిన్ ఫ్రాక్షన్ ఉంది మెయిన్ ఫ్రాక్షన్ కి ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఉంది డినామినేటర్ కూడా ఫ్రాక్షన్ కాబట్టి ఈ డినామినేటర్స్ ఎంత ఈక్వల్ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఈ 2 టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ ఫైనల్ ఏమవుతుందో సరేమా ఫైనల్ ఏమవుతుందో చూస్తే
cos alpha is equal to ఏమొచ్చింది ఇక్కడ మనకి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇక్కడ మైనస్ a స్క్వేర్ ఎంత మైనస్ 2a స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ a స్క్వేర్ అవుతుంది క్యాన్సిల్ ఎంత మైనస్ ప్లస్ అయితే అవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ గా అవుతుంది ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇది ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల లెఫ్ట్ కొత్త వస్తుంది మల్టిప్లై డివైడ్ వల్ల లెఫ్ట్ కొత్త మల్టిప్లికేషన్ కాబట్టి ఏమొస్తుంది cos alpha into x1 square plus y1 square is equal to x1 square plus y1 square minus 2a square ఇది లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ వైపు రైట్ సైడ్ అయితే అవుతుంది ఇది ప్లస్ వైపు రైట్ సైడ్ అయితే మైనస్ అవుతుంది మైనస్ వైపు లెఫ్ట్ అయితే అవుతుంది ప్లస్ అవుతుంది మీరు పాజిటివిటీ ఎలాగైనా చేసుకోవచ్చు కానీ మన ఫార్ములా 1 మైనస్ ఉండాలి మరి 1 మైనస్ ఉండాలంటే ఈ టర్మ్ రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి therefore ఈ మైనస్ వైపు లెఫ్ట్ అయితే అవుతుంది ప్లస్ ఈ ప్లస్ వైపు లెఫ్ట్ అయితే మైనస్ అవుతుంది therefore 2a square is equal to x1 square plus y1 square ఓ బ్రాకెట్ లో పెట్టండి ఈ ప్లస్ 1 రైట్ సైడ్ అవుతుంది మైనస్ cos alpha into x1 square plus y1 square ఇప్పుడు రెండిట్లో కామన్ పాయింట్ ఏముందో చూడమ్మా సేమ్ టర్మ్ కామన్ ఉంది కాబట్టి 2a square is equal to కామన్ టర్మ్ ఏంటి ఇక్కడ కామన్ టర్మ్ చూస్తే x1 square plus y1 square కామన్ ఉంది కామన్ తీసేసావు కామన్ తీసేస్తే ఏమవుతుంది ఇక్కడ ఈ టర్మ్ ఎండింగ్ అవుతుంది నువ్వు కామన్ తీసుకుంటారు ఇది ఈ టర్మ్ ఎండింగ్ అవుతుంది 1 టైం మైనస్ ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది ఏముంది ఇక్కడ cos alpha మరి 1 మైనస్ cos ఏంటి ఫార్ములా 1 మైనస్ cos ఫార్ములా మన దగ్గర ఏంటో cos ఫార్ములా ఫార్ములా సరే ఇది మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై ఎక్కడ వస్తుంది డివైడ్ చేస్తాం 2a స్క్వేర్ అలా ఉంచుకొని నెక్స్ట్ చేసుకున్న పర్లేదు 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ cos మరి 1 మైనస్ cos అంటే ఫార్ములా 1 మైనస్ cos అంటే ఫార్ములా ఏంటి 2 sin స్క్వేర్ θ బై 2 2 sin స్క్వేర్ అంటే ఫార్ములా θ బై 2 θ ప్లస్ అక్కడ ఏమన్నా ఆల్ఫా కాబట్టి 2 sin స్క్వేర్ ఆల్ఫా బై 2 వచ్చింది ఒకసారి చూడండి ఇక్కడ ఇది మల్టిప్లై 2 ఏమవుతుంది క్యాన్సిల్ 2 మల్టిప్లై క్యాన్సిల్ ఇది మల్టిప్లై చేస్తుంది మరి మల్టిప్లై చేసే లెఫ్ట్ కి ఏమవుతుంది డివైడ్ therefore ఏమవుతుంది a స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ ఆల్ఫా బై 2 is equal to x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ ఏంటిది a స్క్వేర్ అంటే 1 బై sin స్క్వేర్ మరి 1 బై sin స్క్వేర్ అవుతుంది 1 బై sin స్క్వేర్ అవుతుంది cosecant స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ ఎంత ఉంది కదా a స్క్వేర్ అంటే ఎంత 1 డివైడెడ్ బై మీకు డౌట్ వచ్చిందనుకోండి నేను సెపరేట్ గా రాస్తాను అనుకోండి ఏమనేది a స్క్వేర్ ఇంటూ 1 గా రాస్తాను మీకు డౌట్ వచ్చిందనుకోండి సార్ నాకు క్లారిటీ లేదని సార్ అంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది లేకపోతే డివైడ్ అవుతుంది సెపరేట్ ఫ్రాక్షన్ రాయాలంటే న్యూమరేటర్ ఎంత రాయాలి ఇక్కడ 1 రాయాలి మరి 1 బై sin స్క్వేర్ ఎంత cosecant స్క్వేర్ ఇక్కడ వాల్యూ ఎంత ఇక్కడ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ therefore final the point substitution here point is the locus point cut therefore t x1 y1 okay, any point on the locus on the locus point this is sir point is therefore the equation of the locus of p of prime therefore final it required point neglect చేస్తే అవుతుంది therefore required equation of the required equation of the locus of p is forming a square cosecant square alpha by 2 is equal to x square plus y square ఇది ఫైనల్ ఆన్సర్ ఇందులో పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయాలి లాకస్ పాయింట్ అంటే లాకస్ పాయింట్ నెగ్లెక్ట్ చేసి చెప్పాలి కాబట్టి దీని ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది a square cosecant square alpha by 2 is equal to x square plus y square ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ 1D లో ఏమైంది రౌండ్ 2 లో 4 సమ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం